పద్మశాలిలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి అహంభావంతో మేమే గొప్ప అని కాకుండా అందరికీ ఉపయోగకరమైన కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని జాతీయ పద్మశాలి యువజన సంఘం మీడియా కార్యదర్శి వెలదండి దుర్గాప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిగతా అన్ని కులాలను కలుపుకుంటూ పోతూ కులమతాలకు అతీతంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రజాసేవ చేయాలని DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కులమతాలకు అతీతంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రజాసేవ చేయాలని DCMS వైస్ చైర్మన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పాలవంచ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆడమ్స్ కాలేజీ ఆవరణలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. పద్మశాలి సంఘం వనభోజన కార్యక్రమానికి నన్ను ఆత్మీయంగా ఆహ్వానించినందుకు ముందుగా ఈ కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ వనభోజన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సంక్షేమ సంఘం అధ్యక్షులు గుగ్గిల రామ్మూర్తి గారు, కార్యదర్శి ఆడప రమాకాంత్ గారు, కోశాధికారి దోమల కిషోర్ గారు, మహిళా కమిటీ అధ్యక్షురాలు సోదరి పద్మజ గారు, అలాగే సంఘానికి ఆర్థికంగా మీతో చేదోడు వాదోడుగా ఉంటున్న గుండు రవికుమార్ గారు, అలాగే సాంబశివరావు గారు, దానం నరసింహరావు గారు, మీతో కార్యక్రమం చేయటానికి అండదండలుగా ఉంటున్న నరసింహరావు గారు, శ్యామ్ గారు, రాము గారు, శ్రీకాంత్ గారు, శంకర్ గారు, ప్రవీణ్ గారు, గుప్పలయ్య గారు, వెంకటేశ్వర్లు గారు, నాగరాజు గారు, ప్రభాకర్ గారు, అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. కార్తీక వనభోజనాల్లో కొంచెం దాపేసి అయినా కానీ మీరందరూ ఇంత చక్కగా ఎంజాయ్ చేయటానికి, అలాగే మాకు కూడా ఆతిథ్యం ఇవ్వటానికి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను అన్ని కుల సంఘాలు ఎవరు పిలిచినా నేను వెళ్తూ ఉంటాను. అందరికీ ఎప్పుడు కూడా వారికి ఏ కష్టం వచ్చినా, ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా వారితో పాటు ఆ సమస్యలో పాల్పంచుకునే విధంగా 30-35 సంవత్సరాలుగా అందరికీ కూడా దగ్గరగా ఉంటూ వస్తున్నాను. ఈరోజు పద్మశాలి సంఘం వారు నన్ను ఆహ్వానించినందుకు, వారి సమస్య ఏదైతే వారికి సైట్ ఉందని చెప్పారు, ఆ సైట్కి కావాల్సిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కొంత సహాయ సహకారాలు అందించమని వారు కోరినారు. మన రాష్ట్ర మంత్రివర్యులు ఇటీవలనే ఆయన రెవెన్యూ శాఖ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసేసి, మన ఎప్పుడు కూడా చేదోడు వాదుగోటుగా ఉంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మీకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వం తరఫున కానీ, ఆర్థికంగా వారు వ్యక్తిగతంగా కానీ సహాయం చేయడానికి నేను మీ అందరికీ సహకరిస్తానని తెలియజేస్తూ, ఇవే కాకుండా మీరు ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి లిస్టు తయారు చేయండి. ఏదైతే మున్నూరు కాపు మేము డొనేషన్స్ కలెక్ట్ చేయడానికి తిరిగాము, అదేవిధంగా మీ సంఘానికి కూడా నేను మీ వెనక వచ్చేసి ఆ డొనేషన్ కలెక్షన్కు నేను కూడా ఉంటానని హామీ ఇస్తూ, ఎప్పుడు కూడా కులాలకు అతీతంగా మీ అందరికీ కూడా నేను అండదండలుగా ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్.
ఎలా ఉంది ఇది? బాగుంది కదా? బాగుంటే ఇట్లా కొడితే ఏం బాగుంటుంది చెప్పండి, చెప్పట్లేదు. ఎలా కొట్టాలి? ఇందాకే చెప్పా మీకు, అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదని. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఆయన విజయవంతం చేయడంలో ఇక్కడ కూర్చున్న మేమందరం ఒక సైనికులాగా పనిచేస్తామని మాట ఇస్తున్న అన్నకి నేను, రవి గారు కానీ, నేను కానీ, నరసింహరావు గారు కానీ, మనలో చాలామంది కానీ, కమిటీ సభ్యులు కానీ, వీఆర్ రెడీ టు వర్క్ విత్ యూ. విల్ టేక్ అట్మోస్ట్ కేర్ టు ఫినిష్ ది అసైన్మెంట్. ఎట్టి పరిస్థితుల్లో మన కమ్యూనిటీ హాల్ నిర్మాణం విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. అది పూర్తయ్యేదాకా ఆగేది లేదు.